హలో హాయ్ గైస్ వెల్కమ్ టు కేసెస్ ట్రేడింగ్ ఛానల్. ఇది చూసుకుంటే సెకండ్ జోన్ అండి. సెకండ్ జోన్ మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. ట్రేడ్ ఇక్కడైతే తీసుకున్నాం. అసలు అయితే హిట్ అయింది. ట్రేడ్ అయితే ఫోమ్ ఎంట్రీ చెప్తాను. ఈ ఫోమ్ ఎంట్రీ మటుకు మనం మార్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను అనుకున్నాను మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ మూమెంట్ వస్తుందని. దానికోసం వెయిట్ చేశాను కానీ ఎంట్రీ మిస్ అయ్యేసరికి ఫోమ్ ఎంట్రీ తీసుకున్నాను. చూసుకుంటే 15 మినిట్స్లో చూసుకుంటే మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది. బిగ్ 15 మినిట్స్ క్యాండిల్ 2 అయితే ఫామ్ అయ్యాయి. రెండు అయితే 15 మినిట్స్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యాయి. దాని తర్వాత స్లో బయింగ్ అయింది. స్లో బయింగ్ అయినాక మళ్ళీ చూసుకుంటే మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ ఈ మూవ్స్ పట్టుకోవడం చాలా కష్టం గైస్. ఈ మూవ్స్ ఎవరు చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇవి బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఈ మూవ్ పట్టుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు అసలు ఎంట్రీయే ఉండదు. కొంతమంది బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళైతేనే తీసుకోగలరు. ఇలాంటివి అసలు ఇంజెక్షన్స్లో పడుతున్నాయి ఇవి. చూసుకుంటే మళ్ళీ ఫాల్ ఇచ్చినాక మళ్ళీ కొంచెం టైం పాస్ చేసింది. ఇక్కడ ట్రాప్ చేసింది. కిందకి వెళ్తుందని చెప్పి పుల్ బ్యాక్ దగ్గర కిందకి వెళ్తుందని అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ ట్రాప్ చేసింది సెల్లర్స్ అందరినీ. ఇక్కడ నుంచి బై సైడ్కి అయితే మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. ఈ బై ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అవ్వడం కూడా కొంచెం కష్టమే. ఇది కూడా బ్రేక్అవుట్ ట్రేడర్స్ తీసుకోగలరు. ఎందుకంటే అన్ని విక్ ఉంది. గామా బ్లాస్ట్ అంటారు. ఇదే గామా బ్లాస్ట్. చూసుకుంటే ఇక్కడ విక్ అన్ని విక్ ఉన్నాయి. సడన్ గా వాల్యూమ్ సడన్ గా వచ్చేసింది చూసారా. ఇవి ఇంజక్షన్స్ గామా బ్లాస్ట్. చూసుకుంటే మనం ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాం. ఫోమో ఎంట్రీ అయ్యింది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్ వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను ట్రేడ్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే ఫస్ట్ ట్రేడ్ ఫోమో ఎంట్రీ ఇక్కడ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. తర్వాత పుల్ బ్యాక్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్. తర్వాత సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ఎంట్రీ అయ్యాను. ఇది కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యింది. ఇంకా పై సైడ్ అయితే మార్కెట్ వెళ్ళలేదు. చూసుకుంటే ఫస్ట్ టైం వెళ్ళలేదు, సెకండ్ టైం వెళ్ళలేదు, థర్డ్ టైం ఎంట్రీ తీసుకున్నాను, మళ్ళీ అస్సలు హిట్ అయింది. ఫోర్త్ టైం వెళ్ళింది. అయితే అయినా సరే అస్సలు అయితే హిట్ అయింది. మనకి ఇక్కడ 2 అస్సల్స్ అయితే హిట్ అయ్యాయి. మీరు చూసుకుంటే ఇది ఫస్ట్ ట్రేడ్ 23,450 కాల్ ఆప్షన్ ఫిన్ నిఫ్టీ. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర ఎస్ఎల్ హిట్ అయింది. ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ 23,500 కాల్లో తీసుకున్నాను. మీరు చూసుకుంటే సెకండ్ ట్రేడ్ నేను ఇక్కడ ఇది ఎంట్రీ. ఫస్ట్ టైం ఫెయిల్, సెకండ్ టైం ఫెయిల్, థర్డ్ టైం ఎంట్రీ అని టాప్లో మళ్ళీ అసలు అయితే హిట్ అయింది. ఇది గైస్ ఈరోజు ట్రేడ్ అయితే. మీరు ఓవరాల్ లాస్ చూసుకుంటే ₹490 లాస్. మీరు చూడండి 490 రూపీస్ లాస్. ఒకటేమొచ్చి 450 కాల్, ఇంకోటి 500 కాల్. ₹490 లాస్ ప్లస్ ₹100 ట్యాక్స్, ₹600 లాస్. ఈరోజు అయితే మనకి బిగ్ లాస్. ఫోమో ఎంట్రీ ఫోమో దగ్గర మళ్ళీ లాస్ అయింది. బిగినర్స్ ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. నేను ఆల్రెడీ 1.5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేనే ఫోమో ఎంట్రీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇదంతా మైండ్ సెట్ గేమ్ ట్రేడింగ్ అనేది. ఓకే గైస్, ఇది సెకండ్ జూలై అయితే ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.